చాలామందికి నిజంగా మీరు ఎంతమందికి మీ టైం కిల్ అయిపోతుంది, మీ టైం వేస్ట్ అయిపోతుంది, ఎంతమంది మనస్ఫూర్తిగా బాధపడే వాళ్ళు ఉన్నారు చెప్పండి? బాధపడి రిగ్రెట్ అయ్యి బయటకు వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి? పొద్దున్న ఏదో సాధిద్దామని లెగుతాం, ఫోన్ కంటికి కనపడుతుంది. ఇందాక చెప్పాను కదా, చూస్తాం, మునిగిపోతాం, ఓ గంటకి తీద్దాం అనుకుంటాం, అది వదలదు. మధ్యాహ్నం అయిపోద్ది, చూస్తూ మధ్యాహ్నం అయిపోయింది. తింటాం, కాసేపు అనుకుంటాం, మళ్ళీ సాయంత్రం 6ంటికి లెగుస్తాం, మళ్ళీ కాసేపు అటు ఇటు బయట తిరుగుతాం చల్లటి గాలికి, మళ్ళీ ఫోన్ తీసుకుంటాం. మళ్ళీ ఇన్ని రాత్రులు గడిపేసావు ఇలా, ఎన్ని సంవత్సరాలు గడిపేస్తున్నావు ఇలా. అసలు నిన్న నీ జీవితంలో నువ్వేం సాధించావు? మోషే గుండెలు పగిలి ఏడుపు ఏడుస్తున్నాడు. మోషే గుండెలు బద్దలు కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవా, అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు, ఆ 80 కూడా నాకు అయిపోయింది. ఆయాసం వస్తుంది, దుఃఖం వస్తుంది. మోషే, నువ్వు బాధపడుతున్నావు ఇట్రా. 40 ఏళ్ళు ఎక్స్ట్రా ఇచ్చి తన పని అప్పచెప్పాడు. ఎంత పని అంటే జన్మకు సరిపడినంత పని. ఎంత పని? ఆ పని జన్మను సార్థకం చేసుకునే పని మోషే ముంగిట పెట్టాడు దేవుడు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎవడైతే దినాలను లెక్కిస్తాడో, ఎవడైతే బాధ్యతగా తన దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని గౌరవిస్తాడో, గౌరవించి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడో, వాణ్ణి దేవుడు వాడుకుంటాడు. మనం పథకంగా పడుకొని నీరసంగా ఎప్పుడు సోమరిపోతులుగా మారిపోతూ బైబిల్ చదువుదాం ఎప్పుడు చదువుదామనే తప్ప ఏనాడు తీయని చదవని వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళని దేవుడు వాడుకోడు.